మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం కోసము 2 రోజుల పాటు దీక్ష కొనసాగించబోతున్నారు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మరి దీక్ష వల్ల ఆ బాధితులకు న్యాయం జరుగుతా లేదనేది రేవంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు చెప్పండి, మీరు 2 రోజుల పాటు దీక్ష కొనసాగిస్తున్నారు, మరి ఈ దీక్ష వల్ల బాధితులకు న్యాయం జరుగుతుందంటారా? జరగాలని ఆశిస్తున్నాము. ఇప్పుడు దున్నపోతు మీద వాన పడితే కనీసం తోకైనా ఆడిస్తుంది, కానీ ప్రభుత్వం అంతకంటే మొరటుగా వ్యవహరిస్తుంది. గత 2 నెలలుగా అక్కడుండే 14 గ్రామాలకు సంబంధించిన ముంపు గ్రామాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, రిప్రజెంటేషన్స్ అన్ని రకాల ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ద్వారా న్యాయం చేయించుకునే ప్రయత్నం చేసిండు. వారు ఏమాత్రం స్పందించలేదు. తర్వాత దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు అక్కడ సందర్శించడం జరిగింది, వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది. సరే, రాజకీయ పార్టీలకు ఏదైనా రాజకీయ కారణాలు కానీ ఎజెండాలు కానీ ఉండొచ్చు, కానీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే భాగస్వామ్యం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోకపోను వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. న్యాయం అంటే మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? అంటే ఎలా న్యాయం? చట్టము ఈ భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక రక్షణ కల్పించింది. ఆ చట్టమే భూసేకరణ చట్టం. భూసేకరణ చట్టము 2013 సవరణ ప్రకారము ఏ రైతుల భూములైతే, ఏ రైతుల ఇండ్లైతే, ఏ రైతుల గ్రామాలైతే ప్రభుత్వం సేకరిస్తుందో, అది సాగునీటి ప్రాజెక్టులకు కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, దేనికి సేకరించిన నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వాలి, ఇండ్లకు ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, అదేవిధంగా కుల వృత్తుల వాళ్లకు, గీతా కార్మికులకు, చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి లాంటి గీతా కార్మికులు, అదేవిధంగా గ్రామాల మీద ఆధారపడ్డ రైతు కూలీలకు, అంటే భూమి లేని చాలామందికి గ్రామాలలో భూములు ఉండవు. ఊరిలో 1000 మందికి భూములు ఉంటే ఇంకొక 1000 మంది భూమి లేని వాళ్ళు ఉంటారు, కానీ గ్రామంలో జరిగే వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ వాళ్ళు జీవితం గడుపుతుంటారు. అలాంటి వాళ్లకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలి అనేది 2013 భూసేకరణ చట్టంలో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈరోజు అక్కడి ప్రజలు 2013 భూసేకరణ చట్ట ప్రకారం మా భూములను తీసుకోండి, ఆ చట్టంలో మాకు ఏమేమైతే నష్టపరిహారం ఇవ్వమంటున్నారో తూచా తప్పకుండా మీరు అమలు చేయండి అని చెప్పి అక్కడ ఉన్న రైతులు డిమాండ్ చేస్తారు. కానీ ప్రభుత్వం ఏమంటుంది, చట్టాలు మా దగ్గర చెల్లవు, కేసీఆర్ గారు ఇచ్చిన జీవో ప్రకారం మేము ఇస్తాము, ఈ రాష్ట్ర ప్రభుత్వం 123వ జీవో ఇచ్చింది, ఈ జీవో ప్రకారం మీకు నష్టపరిహారం ఇస్తాం, మీరు భూములు ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే, ఇవ్వకపోతే టీఆర్ఎస్ నాయకులతో దాడులు చేస్తాం, అట్లా కూడా లొంగకపోతే పోలీసుల చేత దాడులు చేస్తాం, కేసులు పెట్టిస్తామని చెప్పి ఇప్పుడు ఈ విషప్రయోగం ఆ గ్రామాల మీద చేస్తున్నారు. మీరు భూసేకరణ చట్టం, కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రకారం చేయాలంటున్నారు. మరి ఏపీ విషయానికి వస్తే రాజధాని కోసం 1000 ఎకరాల భూములు లాక్కోవడం జరిగింది, మరి దాన్ని ఎట్లా చూస్తారు? భూములు ఎక్కడా లాక్కోలే, అదే అంటే చాలామంది మభ్యపెట్టే మాటలల్లో మీడియా కూడా కొంత ప్రభావితం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ భూ సమీకరణ చేసిండ్రు, అంటే ప్రభుత్వం తీసుకున్న 37,000 ఎకరాలలో అభివృద్ధి చేస్తే 20,000 ఎకరాలు వస్తే తిరిగి 10,000 ఎకరాలు ఏ రైతులైతే భూములు ఇచ్చిండ్రో అదే రైతులకు మళ్ళీ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి చేసిన ప్లాట్లు అంటే 1 ఎకరాము అభివృద్ధి చేస్తే 2400 గజాలు అభివృద్ధి చెందిన ప్రాంతం వస్తే 1200 గజాలు భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చారు. అది భూ సమీకరణ, భూసేకరణ కాదు. భూ సమీకరణలో అందరినీ, అంటే దాని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అభివృద్ధి, భూమి ఏమో రైతులది, అభివృద్ధి ఏమో ప్రభుత్వాన్ని, అంటే లేఅవుట్ చేయడం కానీ, ప్లాట్లు వేయడం కానీ, పార్కులు డెవలప్ చేయడం కానీ, ఇతరత్ర కంపెనీలను తీసుకురావడం కానీ, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు గాను 50% ఈ అభివృద్ధి చేసిన వాళ్ళకు 50% రైతులకు ఇచ్చి భూ సమీకరణ చేసిండ్రు. అక్కడ మేము అదే చెప్తున్నాం, భూ సేకరణ వేరు, భూ సమీకరణ వేరు, భూ కొనుగోలు వేరు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భూ కొనుగోలు అనే ఒక జీవోను తీసుకొచ్చి భూ కొనుగోలులో కూడా రైతు చెప్పిన ధరకు ప్రభుత్వం చెల్లిస్తే ఇబ్బంది లేదు, కానీ ప్రభుత్వమే ఒక ధర నిర్ణయించి నీ భూమిని నువ్వు నా ఇదే ధరకు అమ్మాల్సిందే అని చెప్పి పోలీసు ప్రయోగాలు చేస్తున్నాం. అందుకోసం ఆ రైతులు వ్యతిరేకిస్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మద్దతు పలుకుతుంది. కాబట్టి అక్కడ అమరావతిలో భూ సమీకరణకు, ఇక్కడ భూ కొనుగోలుకు ఎలాంటి పొంతన లేదు. దాని వివరాలు కావాలంటే ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఇస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక ఉదాహరణ చెప్పాలి. పట్టిసీమలో భూసేకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ రైతులు అడిగిన రేటు ఇచ్చిర్రు,
52 లక్షల ఎకరాకు పట్టిసీమలో రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆ భూమిని కొనుగోలు చేసి పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు ఆంధ్రప్రదేశ్లో. హైకోర్టులో రికార్డు ఉంది. ఈరోజు అక్కడ ప్రభుత్వం ధర నిర్ణయించలే. రైతులు ఒక రైతు 30 లక్షలకి ఇస్తామంటే 30 లక్షలకు, 40 అంటే 40, హయ్యెస్ట్ 52 లక్షలు కూడా ఇచ్చి పట్టిసీమలో భూములు కొనుగోలు చేయడం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భూ కొనుగోలు విధానాన్ని తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఎకరాకి 52 లక్షలు ఇచ్చారు. భూ సమీకరణలో కూడా పూర్తి స్థాయిలో ప్రజల్ని ఒప్పించి ఎవరి మీద కూడా బలప్రయోగం చేయలే. ఒక్క పోలీసు పోలేదు. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి 35-37 వేల ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పచెప్తే అభివృద్ధి చేసిన దాంట్లో వాళ్ళని భాగస్వాములను చేసిండ్రు. ఈరోజు ఇక్కడ అట్లా కాదు. స్వచ్ఛందంగా ఇక్కడ కూడా కొన్ని గ్రామాలు, మెజార్టీ గ్రామాలన్నీ కూడా ప్రాజెక్టు కట్టడానికే అనుకూలం ఉన్నాయి. కొన్ని గ్రామాలు మాత్రం దాన్నే మీరు రాజకీయం చేస్తున్నారు వాళ్ళు పట్టుకొని అని అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 14 గ్రామాలు వ్యతిరేకిస్తున్నాయి. మిగతా గ్రామాలు ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కట్టాల్సిందే. మల్లన్న సాగర్లో వీళ్ళని ముంచాల్సిందే. ఈ రైతులు బతుకులు బజార్లో పడ్డా సరే, రోడ్ల మీద బిచ్చం ఎత్తుకొని తిరిగినా సరే, గ్రామాలను విడిచిపెట్టిన వాళ్ళు ప్రాణాలు పోయినా సరే కానీ కట్టాలంటున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఈ 14 గ్రామాలలో పర్యటించకుండా 10 జిల్లాలు ఎందుకు తిరుగుతుండే హరీష్ రావు గారు? ఈరోజు అక్కడ ఎమ్మెల్యే ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సొంత నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని ఈరోజు ఏటిగడ్డ కిష్టాపూర్కు కూతవేటు దూరంలో ఎరవల్లి ఫామ్ హౌస్, ముఖ్యమంత్రి గారు రోజుల కొద్ది నెలల కొద్ది ఫామ్ హౌజులనే ఉంటున్నారు. వీలైతే గ్రామాలకు వచ్చి రైతులతో చర్చించు. ఒకవేళ అలా వీలు కానప్పుడు ప్రతిరోజు ఒక గ్రామ రైతులను పిలిపించుకొని ఆ గజ్వేల్ ఫామ్ హౌస్లోనే కూర్చొని మీకు ఏంది అసలు మీ బాధ ఏంది, మీరు ఏం కోరుకుంటున్నారని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు కదా. అంటే సాగునీటి శాఖ పారుదల మంత్రి వాళ్ళతో చర్చించరు, వాళ్ళ గ్రామాలు పర్యటించరు, ముఖ్యమంత్రి గారు పర్యటించరు, చర్చించరు. మాలాకటోళ్ళు పోతే రకరకాల ముద్రలేసి మా మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బేసిజాలకు వెళ్ళాల్సిన పని లేదు. మీరు వెళ్ళండి, ప్రజలతో మాట్లాడండి. ప్రజలకు చట్టంలో వాళ్ళ హక్కులకు రక్షణ కల్పించింది. వాళ్ళ చట్టం ప్రకారం మాకు నష్టపరిహారం ఇవ్వమంటుండ్రు తప్ప భూములు ఇవ్వమనట్లేదు. తెలుగుదేశం కూడా ప్రాజెక్టులు కట్టొద్దు అనట్లేదు. ప్రాజెక్టులు కట్టి తీరాల్సిందే. ఈ ప్రాజెక్టులు కట్టే క్రమంలో 38,500 కోట్లతోని టెండర్లు పిలిచిన ప్రాణహిత చెవెళ్లను ఆంధ్ర కాంట్రాక్టర్లు అవి సరిపోవట్లేదంటే 85,000 కోట్లకు పెంచిండ్రు. అంటే 46-47 వేల కోట్ల రూపాయలు ఒక ప్రాణహిత చెవెళ్లలో ధరలు పెంచిండ్రు. పాలమూరులో నిన్నగాక మొన్న టెండర్లు పిలిచిండ్రు. 35,000 కోట్లతో టెండర్లు పిలిస్తే కరెక్ట్ 30 రోజులు తిరగకముందే 10,000 కోట్లు పెంచి ఈరోజు 45,000 కోట్లకు పెంచిండ్రు. అంటే అక్కడ 46,000 కోట్లు, ఇక్కడ ఒక 10,000 కోట్లు. కేవలం 5 మంది ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసం 56,000 కోట్ల రూపాయలు పెంచి కాంట్రాక్టర్లకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కదా. మరి ఊర్లే ఇండ్లు సంసారాలు కోల్పోతున్న వాళ్ళు కొంచెం ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించండి, మా పట్ల మాకు నష్టపరిహారం సరిపోవట్లేదంటే 1,000-2,000 కోట్లు అదనంగా ఒకవేళ చెల్లించాల్సి వచ్చినా ఎందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తుంది? అంటే తెలంగాణ రైతాంగం చచ్చిపోయినా పర్వాలేదు, తెలంగాణ రైతాంగం నష్టపోయినా పర్వాలేదు, తెలంగాణ రైతాంగాలు ఊర్లు ఇడిచిపెట్టి అనాథలై పక్క ఊర్లో చుట్టూ తిరిగినా పర్వాలేదు, కానీ ఆంధ్ర కాంట్రాక్టర్లకేమో అన్ని 1,000 కోట్లు కట్టబెడతారు. తెలంగాణ రైతాంగాన్ని నట్టేట మల్లన్న సాగర్లో ముంచాలనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రైతులకు మద్దతుగా దీక్షకు దిగింది. ఆంధ్ర నాయకుల కుట్రలో భాగంగానే ఈరోజు మీరు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. అంటే ఇప్పుడు మల్లన్న సాగర్లో 21,700 ఎకరాల భూములు పోతున్నాయి. 14 గ్రామాలు అంటే దాదాపు 25,000 మంది ప్రజలు. ఈ ప్రజల్ని ఆంధ్ర వాళ్ళతో కుమ్ముక్కైందని ఏదైతే ఆరోపణ చేస్తారో ఒక్కసారి అక్కడికి వచ్చి అక్కడ ఏవైతే గ్రామాలు ముంపుకు గురవుతున్నాయో గ్రామాలలో చదే మాట చెప్పమన్నారు. ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది. గతంలో భారతదేశంలో ఏ సంఘటన జరిగినా దీని వెనకాల ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్ కుట్ర ఉందని చెప్పేటోళ్ళు రాజకీయ నాయకులు. అది ఒక ఫ్యాషన్ ఉండే అప్పుడు. ఇప్పుడు టీఆర్ఎస్లకు కొత్త రోగం పట్టుకున్నది. వీళ్ళ చేతగాంతనాన్ని కానీ, వీళ్ళ అవినీతిని కానీ, లేకపోతే వీళ్ళ అక్రమాలను కానీ, వీళ్ళ దుర్మార్గాలను ప్రశ్నిస్తే ఇది ఆంధ్ర వాళ్ళ కుట్ర, ఆంధ్ర పార్టీ కుట్ర, ఇలా బురద జల్లి ఏదో తప్పించుకుందామని చూస్తారు. ఇక ఎంత మాత్రం తెలంగాణ ప్రజలు ఆంధ్ర పార్టీ కుట్ర అని చెప్తే నమ్మడానికి సిద్ధంగా లేదు. బాధ్యతకు మీరు న్యాయం చేయాలంటున్నారు. 1,200 టీఎంసీ నీళ్లు రాకుండా అడ్డుకుంటుంది, దానిపై ఎందుకు మాట్లాడట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు రమ్మనుండ్రి, నోటికి వచ్చింది ఇంటికాడ కూర్చొని మాట్లాడితే చెల్లదు. ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని పునర్విభజన చట్టంలోనే బోర్డులను ఏర్పాటు చేసిర్రు. గోదావరి జలాలు కానీ, కృష్ణా జలాలు కానీ ఇరు రాష్ట్రాలు ఏ విధంగా పంచుకోవాలి, ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ రకంగా ప్రాజెక్టులు కట్టుకోవాలో కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కేంద్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి చైర్మన్గా ఉండి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు పునర్విభజన చట్టంలో. ఆ వ్యవస్థకు అప్పచెప్తే
తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి చుక్క మనకు వాళ్ళే ఇడుస్తారు. చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాలు కానీ తెలుగుదేశం పార్టీ దయాదాక్షిణ్యాలు కానీ తెలంగాణకు అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నీళ్ళు మనం పైన ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ కింద ఉంది. మనం నీళ్లు వదిలితే కానీ చుక్క నీరు కిందికి పోయే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు నీళ్లు రాకుండా అడ్డుకుంటారు అని అంటే ఇది ఎంత వితండవాదం, ఎంత మతిలేని మాటలు. ఇప్పుడు కర్ణాటక దయదలిచి వదిలితే కృష్ణా జలాలు మనకు వస్తున్నాయి, మనం దయదలిచి వదిలితే కింద ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి. మహారాష్ట్ర దయదలిచి వదిలితే మనకు గోదావరి జలాలు తెలంగాణకు వస్తున్నాయి, తెలంగాణ దయదలిచి నీళ్ళు వదిలితే ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి. అంటే 2 కృష్ణా గోదావరి జలాలపైన ఆంధ్రప్రదేశ్ కంటే పైన మనం ఉన్నాము. మనం వదిలితే తప్ప చుక్క నీరు ఆంధ్రప్రదేశ్కు పోవడానికి లేదు. కానీ కేవలం రాజకీయ ప్రయోజనం కోసము వీళ్ళ చేతగాంతనాన్ని, వీళ్ళ అవినీతిని ప్రశ్నించినప్పుడల్లా ఆంధ్ర పార్టీ అనో లేకపోతే అడ్డుపడుతుండ్రో అని అంటుండ్రు కదా. అదే నిజమైతే అమరావతికి వెళ్ళిన రోజు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని బిర్యానీ తిని వచ్చిండు చంద్రశేఖరరావు గారు, కానీ ఎందుకు ఈ విధంగా మా నీళ్లకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ ఇంట్లో అదేందో యాగం, చండీ యాగం చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడుని వెంకయ్య నాయుడుని పిలుచుకొని కండువాలు కప్పుకున్నాడు, వాళ్ళు కూర్చొని పూజలు చేసుకున్నారు తప్ప తెలంగాణకి ఇంత అన్యాయం చేస్తున్న వాళ్ళని ఎందుకు పిలవాలని ఎందుకు ఆలోచన చేయలేదు. మీరు చండీ యాగాన్ని చూడండి, చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, రవిప్రకాష్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఆంధ్ర వాళ్ళనే పిలుచుకున్నాడు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్న కోదండరాముని పిలవలేదు, గద్దర్ను పిలవలేదు, విమలక్కని పిలవలేదు, అందశ్రీని పిలవలేదు, గోరటెంకన్నని పిలవలేదు, లేకుంటే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని పిలవలేదు, ఈశాన్ రెడ్డి కుటుంబాన్ని పిలవలేదు. ఈ రకంగా పోతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న ఒక్క కుటుంబాన్ని కూడా దరిదాపుల్లో కూడా రానియలేదు చండీ యాగానికి. అంటే ఈరోజు చంద్రశేఖరరావు గారు కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర రాజకీయ నాయకులు, ఆంధ్ర పెట్టుబడిదారులతో వ్యాపారాలు చేసుకుంటూ మమ్మల్ని ఆంధ్ర పార్టీ అని తిడతాడు. మల్లన్న సాగర్ బాధితులను ఆసరాగా తీసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి తన పార్టీ బలోపేతం చేసుకోవడానికి ఇలాంటి చేస్తున్నాడని చేసి కూడా అంటున్నారు. వాళ్ళు ఏమైనా అనుకొని వాళ్ళు తప్పిదాలు చేయకపోతే అయిపోయాయి కదా. తప్పిదాలు చేసినప్పుడు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పోరాటం చేస్తాయి, పోరాడినప్పుడు పార్టీలు బలపడతాయి. తెలంగాణ ఉద్యమం ముసుగులో టీఆర్ఎస్ బలపడలేదా? తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని వాళ్ళు అధికారంలోకి రాలేదా? 1200 మంది చచ్చిపోయిన కేసీఆర్ కుటుంబంలో ఒక్కడికి కూడా జ్వరం రాలేదు. ఎందుకు అంటే వీళ్ళకి తెలంగాణ రావాలని కోరిక లేదా? వచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబాలను ఆదుకోలేదు, వీళ్ళకి సెంటిమెంట్ లేదా? మల్లన్న సాగర్ బాధితులు మిమ్మల్ని నమ్ముతారంటారా? మమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు, వాళ్ళకి న్యాయం జరిగితే చాలు. మీ దీక్ష వల్ల ఇంకా సాగర్ గ్రామస్తులకు అందరూ కూడా కొంత నష్టం జరగవచ్చు అని అంటున్నారు. ఇప్పుడు నా మీద కక్ష ఉంటే ఇంకో 10 కేసులు పెట్టుకోని, ఇప్పటికో 70 కేసులు పెట్టినట్టుండ్రు. ఇంకో 30 పెట్టుకుంటే 100 అవుతాయి, ఇంకో 100 పెట్టుకుంటే 200 అవుతాయి. కేసీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్ కుటుంబానికి నా మీద కోపం కక్ష ఉంటే మీరు ఎన్నైనా కేసులు పెట్టుకోండి, కానీ ఆ ప్రజలకు నష్టం చేయకండి. ఈరోజు ఆ ప్రజలకు న్యాయం చేయమంటున్నాము. నిజంగానే వాళ్ళు చెప్తున్నది నిజమైతే మమ్మల్ని పక్కన పెట్టండి. తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను, చేసి సంఘాలను, విద్యావంతుల వేదికను పిలవండి. ఈరోజు వీక్షణం వేణుగోపాల్ గారు వెళ్ళొచ్చిండ్రు, చుక్కారామయ్య గారు లాంటి వాళ్ళు కూడా వెళ్ళొచ్చినట్టుండ్రు, కోదండరామ్ గారు వెళ్ళొచ్చిండ్రు, వాళ్ళందరూ, చెరుకు సుధాకర్ గారు వెళ్ళొచ్చారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు అన్యాయం చేస్తుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి అంటే దీని వెనకాల మీరు ఏమైనా రాజకీయ కోణాలు చూడండి. అధికార పార్టీ అందరూ కూడా అంటున్నారు కదా, దానికి ఏం సమాధానం? మరి మీరు అందరినీ ఏకం ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు విపక్షాలు అన్నీ కూడా చాలా ఉన్నాయి, మీరు దీక్ష చేస్తున్నారు, మరి వాళ్ళంతా మద్దతు ఎందుకు కూడా కట్టలేకపోయారు? ఇప్పుడు ఇది మా పార్టీ కార్యక్రమం కాదు. ఆ మల్లన్న సాగర్ ముంపు గ్రామాల వాళ్ళు చేస్తున్న దీక్షకు నేను మద్దతుగా 2 రోజులు నా వంతుగా నేను కూర్చుంటున్నా. ఇది తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనం ఆశించి రాజకీయాలలో లబ్ధి కోసం ఉంటే మేము వీళ్ళందరినీ కూడగడతాం. మేము ఒక సమస్య మీద స్వచ్ఛందంగా అక్కడ రైతులకు మద్దతు పలకాలని నిర్ణయం తీసుకున్నాము. మరి అధికార పార్టీ బలం ముందు మీ శక్తి సరిపోతుంటారా? ఇప్పుడు కేసీఆర్ చెప్తుంటారు చూడు, తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు నేనే బక్కోడిని అయినా నేను ఒక్కనే మొదలుపెట్టిన తర్వాత ఇంతమంది వచ్చిరని. నేను కేసీఆర్ దుర్మార్గుడు, అవినీతిపరుడు, లేకపోతే తన బంధుత్వ వ్యామోహం ఉన్నది, రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడని చెప్పి మొట్టమొదట నేను ఒక్కరిని బయలుదేరిన. ఇవాళ కొన్ని వేల లక్షల మంది జమ అయినరు, ఇది కొన్ని కోట్ల మందికి చేరుతుంది. కేసీఆర్ను కుర్చీ దించుతారు. కాబట్టి ఇక్కడ బల ప్రదర్శన, కుస్తీ పోటీలు, లేకపోతే మల్ల యుద్ధాలు జరగట్లే. ఒక చట్టాన్ని అమలు చేయమని కోరే వాళ్లకు మేము చట్టాన్ని అమలు చేయము, మా ఇష్ట రాజ్యాంగ పాలన చేస్తామనే వాళ్ళ మధ్యలో జరుగుతున్న ఈరోజు పోటీ. మల్లన్న సాగర్ ప్రజలు వర్సెస్ కేసీఆర్ కుటుంబం నడుస్తుంది ఈరోజు. కాబట్టి మాకేం సంబంధం లేదు, మేము కేవలం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు మేము మద్దతు ఇస్తున్నాము. ఇది తెలుగుదేశం పార్టీ దీక్ష కాదు. మల్లన్న సాగర్ ముంపు గ్రామస్తుల దీక్షకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతుంది తప్ప ఇది తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ కాదు.
తెలంగాణలో పార్టీ ప్రెసిడెంట్గా రమణ ఉన్నాడు. కానీ రమణ కన్నా రేవంత్ రెడ్డి మొత్తం అన్ని పార్టీలో మొత్తం తానే నడిపిస్తున్నారు అనేది ఒకటి ఉంది. తప్పేముంది, నాకు ఇచ్చిన బాధ్యతనే వర్కింగ్ ప్రెసిడెంట్. అంటే రమణన్న నాయకత్వంలో వారి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంటే కార్యక్రమాలను నిర్వహించే అధ్యక్షుడిగా పార్టీ నాకు బాధ్యత ఇచ్చింది. రమణన్న ఆదేశాల మేరకే నేను ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు, తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటాల మీద రమణ గారి నాయకత్వంలో పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ కలిసి కూర్చొని తీసుకుంటున్న నిర్ణయాలను మాత్రమే పార్టీ అమలు చేస్తుంది. ఇక్కడ వ్యక్తిగత ప్రతిష్టలు కానీ వ్యక్తిగత కార్యాచరణలు ఉండవు. సమిష్టిగా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా అమలు చేస్తాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అనేది కూడా ఒక ప్రచారం వస్తుంది. అంటే ఈ కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి రావద్దని కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు హైకమాండ్కి ఫిర్యాదు చేశారనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? రెండోల బలం పెరగాలి, రెండో వర్గం బలమే పెరగాలని నేను అనుకుంటున్నాను. రావద్దని కోరుకునే వాళ్ళు ఉంటేనే మంచిది. ఎందుకంటే నేను పోవాలనుకుంటలేను. ఒకటి నా సంగతి ఇచ్చిపెట్టు, కానీ హరీష్ రావే పార్టీని చీల్చుకొని కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది బలంగా జరుగుతుంది. దానికి కేవీపీ రామచంద్రరావు గారు లాబింగ్ చేస్తున్నారు అనేది కూడా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. హరీష్ రావు చీలికలు, కాంగ్రెస్తో కలవడాలు ఇవి ఇప్పుడు ఈ రాష్ట్రంలో కీలకమైన హాట్ రాజకీయ చర్చ. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలు ఉంటాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పక్షాన పోరాటం చేస్తాడు, ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలు నన్ను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా కొనసాగుతాను. పార్టీ బాధ్యతలు ఇస్తే ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలో బాధ్యతాయుతంగా నేను ప్రజల తరఫున నిలబడి పనిచేస్తాను తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ గురించి కూడా నేను ఆలోచన చేయను. నేను ఈ పార్టీ నాయకుడిని, ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ ద్వారానే ప్రజల తరఫున పోరాటం చేస్తా తప్ప రోజుకు గంటకు బేరీ చేసుకొని ఇదేం షేర్ మార్కెట్ కాదు. ఇవాళ షేర్ పైకి పోయింది అటుపోదాం, రేపు ఆ షేర్ తగ్గింది ఇటు రావడానికి, కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి బజార్లో వస్తూ రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి ప్రజల మద్దతు ఉన్న ఒక ప్రజాప్రతినిధి, ప్రజల మద్దతు ఉన్న నాయకుడిగా ప్రజల తరఫున ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాను తప్ప నాకు పదవులు లేకపోతే కాంట్రాక్టులు వీటి ప్రాధాన్యత నాకు లేదు. అలాంటి ప్రాధాన్యత ఉన్న వాళ్ళు బజార్లో బొచ్చెడు మంది ఉన్నారు. ఎవడైనా కొనుక్కోవచ్చు, ఎవడైనా అమ్ముకోవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డిని ఆ కోవాలో మీరు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు 2 రోజులు దీక్ష చేస్తున్నారు. తర్వాత ఒకవేళ ప్రభుత్వం దిగిరాపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అక్కడ ప్రజలు తీసుకునే కార్యాచరణకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. మేము ప్రత్యేక కార్యాచరణ శాసనసభలో ఈ చట్టాల అమలు జరగట్లేదు, చట్టాల ఉల్లంఘన ఏదైతే జరుగుతుందో సభలో మేము చర్చించడం జరుగుతుంది. ప్రజలు తీసుకుని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల 14 మంది ఎవరైతే 14 గ్రామాల వాళ్ళు ఏదైతే నడుస్తున్నదో వాళ్ళు ఏం కార్యాచరణ తీసుకున్నా సంపూర్ణంగా చట్టబద్ధంగా కానీ న్యాయబద్ధంగా కానీ ప్రజా పోరాటాలకు కానీ తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. అక్కడ ప్రజలు తీసుకుంటున్న కార్యాచరణకు లోబడే తెలుగుదేశం పార్టీ వాళ్లకు సంపూర్ణమైన మద్దతునివ్వడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఏం డిమాండ్ చెబుతున్నారు? చివరికి ఒక విషయం చెప్పండి. ప్రభుత్వానికి సూటిగా మీరు భేషజాలకు వెళ్ళాల్సిన పని లేదు. తక్షణమే ఆ 14 గ్రామాలకు సంబంధించిన రైతులతోని చర్చలు ప్రారంభించండి. శాసనసభ్యుడిగా కేసీఆర్ అక్కడికి వెళ్ళి చర్చించాలి. సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళి చర్చించాలి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే అక్కడి ప్రజలు ఏమన్నా మీ మీద దాడులు చేస్తారని మీకు అనుమానం ఉన్నా భయం ఉన్నా మీరు వాళ్ళకి సంబంధించిన సంఘాల నాయకులను ఈరోజు ఏవైతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతారో ప్రతి గ్రామం నుంచి కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళతో చర్చలు చేయండి. నెంబర్ 1 వాళ్ళ ఆవేదన ఏందో మీరు కనుక్కోండి. ఆ ఆవేదనని ఏ రకంగా మీరు తీర్చగలుగుతారో వాళ్ళకి వివరించి చెప్పండి. మా పార్టీగా మా డిమాండ్ ఏంటంటే చట్టం అనేది ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించింది. దేశంలో ఉండే పౌరులకు, అసంఘటిత కార్మికుల నుంచి కుల వృత్తుల వరకు ప్రతి వాడికి చట్టంలో రక్షణ ఉంది. ఆ రక్షణ ఉన్న 2013 భూసేకరణ చట్టం ప్రకారము తూచా తప్పకుండా నష్టపరిహారాన్ని చెల్లించి ఆ రైతులు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా, అక్రమ కేసులు బనాయించకుండా, టీఆర్ఎస్ నాయకులతో వాళ్ళ మీద దాడులు చేయించకుండా చట్టాన్ని అమలు చేయండి, చట్టాన్ని గౌరవించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది. ఏదైతే 14 గ్రామాలు ఉన్నాయో 14 గ్రామాలకు సంబంధించిన బాధితులు వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి, వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు మాట్లాడాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఒకవేళ అలా చేయకపోతే అన్ని పార్టీలు కలుపుకొని తాము ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు.